ముందుగా నాకు ఈ సినిమా అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే ఎందరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసి కొత్తవాడిని అయినా నాతో కూడా ఇంత మంచి వర్క్ తీసుకున్న మా డైరెక్టర్ గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. తర్వాత ఈ సినిమా విషయంలో తప్పకుండా చెప్పాల్సిన పేరు, ఈ నన్ను లిటరల్లీ భుజాల మీద మోస్తున్న ఓ వ్యక్తి, ఆ భుజాల పేరు వివేకానంద కూచిపట్ల. అన్నయ్య వివేక్ గారికి థ్యాంక్స్. తర్వాత నరేష్ గారు, మడత కాజా తర్వాత ఈ సినిమా కూడా నాకు రావడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో నరేష్ గారికి థ్యాంక్ యూ సార్. తర్వాత నిజంగానే చాలా కష్టపడి చేసాం. నాకంటే డైరెక్టర్ గారు చేయించుకోవడానికి ఎక్కువ కష్టపడ్డారు. సో ఓపిక్గా నాతో చేయించుకొని నాకు మంచి రెఫరెన్స్లు ఇచ్చి ఇది కాదు అలా చేద్దాం ఇలా చేద్దాం అని ఒక మంచి అవుట్పుట్ రావడానికి డైరెక్టర్ గారే కారణం. అది నేను గట్టిగా చెప్పగలను. Thanks to everyone to come here and attend our audio launch. Thank you so much, my director Bhimangari Srinivas, sir, who give me this opportunity to work with Naresh Garu. It's amazing to work with Naresh Garu. He's such a senior artist, and I'm so glad to work with you. Thank you so much. అంటే స్పూఫ్ దీని గురించి ఫస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. సుద్దిగాడు అనేటప్పుడు స్పూఫ్ లేకపోతే ఇంకో హీరోని కించపరచడమో లేకపోతే ఇంకొక సినిమాలో చేసిన సన్నివేశాన్ని కించపరచడం కాదండి. ప్రతిసారి మనమే చాలా క్వశ్చన్స్ చేసుకుంటుంటాం ఒక సినిమా చూసిన తర్వాత. హీరోకి ఎందుకు హీరోయిన్ చూడగానే లవ్ అట్ ఫస్ట్ సైట్ వస్తుందని, ఇలాంటి చిన్న చిన్న ఇది ఉన్నాయండి. సో ఈ సినిమా వచ్చేటప్పుడు ఫస్ట్ నేను ఇద్దరం కూర్చున్నప్పుడు నేను నాన్నగారికి బాగా నచ్చిన సినిమా అండి. ఒకరోజు భీమనారాయణ గారు వస్తే చెప్పానండి, సార్ మంచి సినిమా కానీ ఎక్కడ అంటే మనం ఎవరిని ఇది చేయకుండా వాళ్ళు కూడా చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేయాలని. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద హీరోని కలిశారండి, నా ఫ్రెండ్, పేరు చెప్పదలుచుకోలేదు. భయం వేస్తుందిరా నేను చూస్తుంటే అన్నాడు. ఏమైందిరా అన్న? ఏం లేదు, గప్పుకుని మీ ఎంత సీరియస్గా చేస్తాను, నెక్స్ట్ సినిమాలో నీ సినిమాలో స్పూఫ్లో పెట్టేస్తున్నావు, 6 ప్యాక్స్ వేయాలంటే భయం వేస్తుంది అంటే, లేదురా ఈ సినిమాకి 8 ప్యాక్స్ చేశానని చెప్పా. అసలు ఇంకా నేను ఇంకా ప్యాకులు మర్చిపోతున్నానని చెప్పాడు. సో వెరీ హ్యాపీ అండి. అంటే చాలాసార్లు ఈ సన్నివేశాలు చూస్తుంటానండి, అంటే జనరల్గా ఈ ఫొటోస్లో ఉన్న గెటప్లు మీరు ఫేస్బుక్లోనూ వాటిలో చూస్తానండి, సోషల్ నెట్వర్క్లో బ్రహ్మానందం గారికి మామూలు లేవండి. సో కదా నిజం అది. సో చాలామంది మన టైటానిక్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని శ్రీకాకుళం భాషలో ఎవరో చేసి పెట్టారు. ఇలా ఎప్పుడు మనకి స్పూఫ్లు అంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఆల్రెడీ చాలా తెలిసిన సినిమా. అంటే దీంట్లో ఎంత వెరైటీ ఎందుకు రావాలి అంటే, నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మా గ్యాంగ్ 4: కొండవలసి లక్ష్మణరావు గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు. వాళ్ళు ఇంకా ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళకి పాపం పబ్స్లో అలో చేయరు, ఎందుకంటే అండర్ ఏజ్ అని రానివ్వట్లేదు పబ్బుల్లోకి. ఈ సినిమాలో ఒకే హీరోయిన్ అనుకుంటున్నారు అందరూ. లేదు, డబుల్ యాక్షన్ చేశానండి. నేనే ఫాదర్ నేనే సన్ను. మోనల్ వచ్చి సన్నకి ఈ పేరు అయితే హేమ గారు. ఆవిడ ఇన్ని సినిమాల్లో నాకు మదర్ కింద చేసింది, ఇప్పుడు వచ్చి వైఫ్ కింద చేస్తుంది. అందుకని ఎక్కడ విగ్గులు పెట్టుకుంటే అలాంటి ఏమి ఉండవండి. ఓన్లీ ఎక్కడొకటి 3 వైట్ స్ట్రీక్స్ వేసాం. హీరోలు ఎప్పుడు ముసలోళ్ళు ఎవరు. ఇది ఇలా ఉంటుందండి, అంతేగాని ఎవరిని కించి ఉద్దేశం లేదు. అండ్ ముఖ్యంగా అది కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను, ఏమనుకోద్దండి. ఎందుకంటే భీమనేని గారి గురించి చెప్పాలి. దాదాపు అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, సార్ నా ప్రతి సినిమాలో చాలా సినిమాలో నేనే చేశాను స్పూపులు, మొత్తం 2.5 అవర్స్ అంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ హోల్డ్ చేయగలుగుతామా అని. లేదు బాబు, కథలా చేద్దాం అన్నీ మొత్తం చెప్పారండి ఆయన. చెప్తే ఫస్ట్ హాఫ్ ఒక 3 మంత్స్, మళ్ళీ సెకండ్ హాఫ్ 3 మంత్స్ అలా చెప్పడం అలా జరిగిందండి. అంటే ఈ లోపల నేను చాలా తినేసాను ఆయన్ని. ఈ మధ్య కొంచెం చిక్కిపోయారంటే వైఫ్ పాపం చాలా ఫీల్ అవుతున్నారు. అదంతా నా టార్చర్ వల్లే. అలాగే అంటే ఒక డెడికేటెడ్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఇది చిన్నది అంటే ఎవరు చెప్పినా నేను కూడా చాలాసార్లు సజెషన్స్ ఇలా సార్ ఇలా చేద్దాం. ఆ డైలాగ్ నాది కాదండి. ఇందాక యాక్చువల్లీ వచ్చింది చూడండి, నాకు కొంచెం తెక్క ఉంది, దానికి లెక్క ఉంది, మా ఇంట్లో కుక్క ఉంది, దానికోసం నా దగ్గర బొక్క ఉంది, అది నాని చెప్పాడండి. సార్ ఇలాగ అన్నాడు, ఇలా ఈ సినిమాలో పెడితే బాగుంటుంది కదంటే, ఒక సిచ్యువేషన్ ఉందంటే దీంట్లో పెడదామని. సో ప్రతిదీ ఒక ఆర్టిస్ట్ అంటే ఆయనకంటే చాలా చిన్న అంటే ఏజ్లో చాలా చిన్నవాడిని,
కానీ ప్రతిది ఏదైనా చెప్తే నేనే కాదు, ప్రతి టెక్నీషియన్స్, ప్రతి ఆర్టిస్టు, అది చిన్న పెద్ద ఎవరైనా అన్నీ కూర్చుని చాలా జాగ్రత్తగా వింటూ, ఓపికగా వింటూ ఈ సినిమాని. ప్లస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో నువ్వు చేసిన సినిమాలో చాలా అందంగా ఉన్నావు, చాలా మంచి నీట్గా ఉన్నాయి కాస్ట్యూమ్స్ అని అన్నారు. అవన్నీ క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. ఎందుకంటే ఏ హెయిర్ స్టైల్ చేయాలో అన్ని ఇంక్లూడింగ్ రెఫరెన్సెస్ అండి, డ్రెస్సుల రెఫరెన్సెస్ అన్నీ ఆయన చేశారు. దీంట్లో కూడా చాలా స్కూప్స్ ఉన్నాయి చూసారా. టవల్ కట్టుకుని బెల్ట్ నెత్తి మీద పెట్టుకుని అవసరం అడిగి నేను అడిగితే లేదు బాబు మీరు చేస్తే వెరైటీగా ఉంటుంది అన్నారు. సరేనండి, వెనకాల గన్లు ఎందుకు అన్నాను, రోబో అన్నారు. సో ఇలా ఉంటుందండి. అంటే ఇది ఎక్కడ ఒకరిని కాదు, ఇలా అనుకునేటప్పుడు ఇంకో సీన్ వచ్చేస్తుంటుంది. ఆఖరికి హిందీ సినిమాలు కాదు, ఇంగ్లీష్ సినిమాలు కూడా వదలలేదు. జేమ్స్ బాండ్ కూడా వచ్చేస్తుంటాడు ఈ సినిమాలో. సో బాగా ఎంజాయ్ చేస్తానండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్లాటినం డిస్క్ ముందు చేద్దాం, దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆడియో ఎప్పుడు రిలీజ్ అయిందంటే అర్రే మర్చిపోయాం చేయలేదు అని చెప్దాం అనుకున్నాం. సో యాక్చువల్లీ ఆడియో తిరుపతిలో ప్లాన్ చేసాం. అనివార్య కాలం వల్ల, క్లైమేట్ కండిషన్స్ వల్ల ఇక్కడ చేయాల్సి వచ్చింది. అండ్ ఇది ఎవరినో కించపరచడమో లేకపోతే నాకు నిజంగా తెలియదండి. అంటే సీడీలు ఎంత అవుతుంది అంతని కాదు, కొత్త, ఎందుకంటే రివర్స్ సినిమా అంతా స్పూప్ కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం, కొంచెం రివర్స్లో ప్రమోషన్స్ బాగుంటుంది, కొంచెం రివర్స్లో చేద్దాం అనే ఉద్దేశంతో చేసింది. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు, ఆయనైతే చెరుకు బండి తెలుసు కదా, రసం చేస్తారు, అలా పిండేశారు ఈయన. అంత బాగా, అంటే అలా పిండితేనే అంత బాగా చేశాడు ఆయన. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఎందుకంటే ఈ సినిమాకి మాత్రం బాగా ఖర్చు అయిందండి. మేము ఫస్ట్ అనుకునేటప్పటికి ఏముంది, స్పూప్సే కదా అన్ని సినిమాల్లో, అది లింక్ చేసుకుంటే వెళ్ళాలి జాగ్రత్తగా అనుకున్నాం. కానీ ప్రతి సినిమాలో ఏదైతే హీరో బిల్డప్ సీన్ ఉందో, ఇది మా సినిమాలో 108 సీన్లు, అలాగే 108 సార్లు అలాగే ఉంటుంది. సో వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు అయింది మాకు ఒరిజినల్ కంటే. సో ప్రొడ్యూసర్ గారికి అండ్ వివేక్ గారికి, ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి సార్ ఇలా చేస్తున్నాం, కొంచెం ఖర్చు ఎక్కువైందా అన్నా కూడా లేదు, ఎక్కడ వెనక ఆడకుండా బాగా చేశారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, ఇందాక ట్రైలర్ చూడగానే హార్ట్ఫుల్గా దాసరి గారి కాడి నుంచి అందరూ చిన్నవాళ్ళ వరకు, అంటే చిన్న ఏజ్లో చిన్నవాళ్ళు, నేను ఇంకొకలాగా అనట్లేదు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ నిలేరస్గా నవ్వారు. సో ఐ థింక్ సో మేము సక్సెస్ఫుల్గా ఒక టెస్ట్ పాస్ అయ్యాం. అండ్ డెఫినెట్గా దాసరి గారు చెప్పినట్టు 175 రోజులు ఫంక్షన్ కూడా చేసుకుంటాం, అప్పుడు ప్లాటినం డిస్క్ ఇస్తాం మళ్ళీ అందరికీ. గజర్ అమ్మాయి కొత్త హీరోయిన్ అండి, చాలా బాగా చేస్తుంది. బాగా ఎందుకు హ్యాపీగా ఉందంటే, ఫస్ట్ ఒక అమ్మాయి హ్యాపీ బాక్స్ లేకుండా పక్కన నుంచున్నాను, లేకపోతే ప్రతి హీరోయిన్ ఎంత ఇలాగ నుంచోవాల్సి వస్తుంది, అది నన్ను ఎలా చూడాల్సి వస్తుంది. సో మంచి హైట్ ఉన్న హీరోయిన్ దొరికినందుకు లైక్ ఐ వుడ్ లైక్ టు, అంటే మా డైరెక్టర్ గారికి అంత మంచి సెలక్షన్ ఉంది. సో అండ్ షీ హాస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ముఖ్యంగా భాను అని ఒకడు ఉన్నాడు, అతనే డాన్స్ మాస్టరు ఈ సినిమాకి. 2 కాళ్ళు 2 మోకాలు పోయినాయి అతని వల్లే, అదిగో ఇతని వల్లే. నేను చెప్పా, ఇంకొకసారి హీరోలు అందరినీ పైకి తీసుకురారా, ఇప్పుడు కిందకి వెళ్ళిపోతుంది, మోకాలు మూమెంట్లు వద్దు, ఇంకా ఈసారి మాత్రం పైన నుంచి మూమెంట్లు చేయమన్నాడు, ప్రామిస్ చేశాడు. ఇంకెప్పుడు ఎవరితో చేయించనని, చంపేస్తాను ఇంకోసారి చేస్తానండి. థ్యాంక్ యూ. ఈరోజు 2 లవ్లీ సెంటిమెంట్స్, ఒకటి సోదరులు భీమినేని శ్రీనివాసరావు గారు, వారు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక మీద కలుసుకున్నాం చాలా ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం రవీంద్ర భారతిలో. శ్రీనివాసమయం అని అందరి శ్రీనివాసుల్ని పిలిచి పాపులర్ ఆర్టిస్టులు, మ్యాండ్లిన్ శ్రీనివాసు, కోట శ్రీనివాస్ గారు, భీమినేని శ్రీనివాసు, గజల్ శ్రీనివాసు, మిమిక్రీ శ్రీనివాస్, ఇలా పిలిచి సన్మానం చేశారు. ఆ రోజు వారిని కలవడం జరిగింది. అప్పుడైనా ఈ వాజ్ లీడింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అన్ని సూపర్ హిట్స్. ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత, క్రియేటివిటీ, ఇది చాలా రేర్గా చూస్తాం ఆర్టిస్టులో, డైరెక్టర్స్లో. వారికి సక్సెస్ రావాలని నేను, నా పేరు శ్రీనివాస్ అని, ఆయన పేరు శ్రీనివాస్ అందరికీ సక్సెస్ రావాలని మధ్యలో గ్యాప్ వచ్చింది. వారు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నేను దాసనారాయణరావు గారు, డాడీ నేను పక్కన కూర్చొని ఎంత నవ్వుకున్నామంటే, ఇట్స్ ఏ రిమార్కబుల్, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి భీమినేని శ్రీనివాసరావు గారి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలి. ఇంకా మై సెకండ్ సెంటిమెంట్ ఈజ్ వసంత్. వసంత్ ఈజ్ మై యంగర్ బ్రదర్. నేను 3 గిన్నిస్ రికార్డులు చేశాను. అందులో ఒక పాట నేను 150 భాషల్లో పాడాను. ఆ పాటని కంపోజ్ చేసింది వసంత్. మొత్తం మ్యూజిక్ అంతా చేసిందంతా కూడా తనే చేశాడు. నేను ఐడియా చెప్పి ఇలా చేయి వసంత్ అని,
ఇవాళ పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇరాక్లో కానీ, ఇరాన్లో కానీ నేను చేసినటువంటి శాంతి గీతాలు మారుమోగుతున్నాయి అంటే రేడియోలో కానీ, టీవీల్లో కానీ, నా వెనకాల ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ శక్తి వసంత్. ఒక మణిశర్మ, ఒక సత్యం, ఒక కెవి మహాదేవన్ రంగరిస్తే ఎంత టాలెంట్ ఉంటుందో అంత గొప్ప టాలెంట్ వసంత్లో ఉంది. వసంత్ ఉంటే లేదయ్యా నువ్వు శ్రీ వసంత్, నేనే పేరు మార్చాను వసంత్కి. ఈ సినిమా నరేష్కి అందరూ మాట్లాడారు. నరేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది. అంత బాగా తీశారు భీమనేని శ్రీనివాసరావు గారు. అలాగే ఖర్చుకు వెనకాడకుండా కొత్త ప్రొడ్యూసర్ అయిన చంద్రశేఖర్ గారు చాలా ఖర్చు పెట్టి సినిమా ప్లాన్ చేశారు. చంద్రశేఖర్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళ క్రియేషన్ అంతా ఇంత లేదు, మామూలుగా లేదు, మీరందరూ ఆల్రెడీ చూశారు. సో ఐమ్ షూర్ చాలా పెద్ద సినిమా అవబోతుంది. ఆల్ ది బెస్ట్.